బయటకు వచ్చాను సార్. ఓకే అది సంతోషం మీ అందరికీ. సరే, ఈ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇది వరకు ఏంటంటే మీకు టైంకి వచ్చేవావు, కానీ ఇప్పుడు ఏంటంటే 4,000 రూపాయలు చేసి మరి చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఇంటింటికి కూడా తెల్లవారి సైతం తెచ్చి మీకు డబ్బులు ఇస్తున్నారు. ఈ డబ్బులు మీరు సద్వినియోగం చేసుకుని మీ సొంతానికి ఖర్చు పెట్టుకుని మీ అవసరాలు తీర్చుకొని మీకు ఏదైనా మందులో మాకులు లేదంటే ఏదైనా బట్ట ఏదైనా కొనుక్కొని మీ సొంతానికి ఖర్చు పెట్టుకోవాలా. మీరు ఎవరికి ఇవ్వక్కర్లేదు, ఎవరికి సమాధానం చెప్పక్కర్లేదు, మీరు ఎవరి మీద ఆధారపడక్కర్లేదు. మీ రాష్ట్ర ప్రభుత్వం ఏంటంటే మీకోసం మరి ముఖ్యంగా మహిళల కోసం, వృద్ధుల కోసం, మరి అలాగే వితంతువుల కోసం, వీళ్ళందరి కోసం ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టి మరి ప్రతి ఒక్కరు కూడా బాగుండాలి, ఆరోగ్యంగా ఉండాలన్న ఒక ఆలోచనతో పెట్టినటువంటి ఈ 4,000 రూపాయలు అంటే చిన్న విషయం కాదు. ఏ రాష్ట్రంలో కూడా ఏ ప్రభుత్వం కానీ ఏ ముఖ్యమంత్రి కానీ ఇవ్వడం లేదు. కానీ ఈ ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కూడా ఒక ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకొని ప్రతి ఒక్కరు కూడా కనీసం 4,000 రూపాయలు లేకపోతే చాలా, ఈ 4,000 రూపాయలు లేకపోతే చాలా పట్టుదలతో పట్టి మన దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే వంశీకృష్ణ గారు కూడా మరి అసెంబ్లీలో కూడా మాట్లాడి దీన్నేమో మరి 3,000 4,000 చేసి ప్రతి ఒక్కరికి అందే విధంగా ప్రతి ఒక్కరికి తెల్లాసరికి వచ్చేటట్టుగా చేస్తున్నారు. మరి మీరందరూ కూడా ఒక్కసారి క్లాప్స్ కొట్టి మరి చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, మన వంశీ గారికి అందరికీ కూడా మీరు కృతజ్ఞతలు తెలియజేయాలి. మరి పవన్ కళ్యాణ్ గారి సినిమా అందరూ చూసారా? ఎలా ఉంది? అందరికీ నచ్చిందా?